నా తరపున అత్తయ్యతో నువ్వే మాట్లాడాలి బావా అంటుంది దీప. ఏం మాట్లాడాలి అని కార్తీక్ అడిగేసరికి పుట్టబోయే బిడ్డ మీద ఆశలు పెంచుకోవద్దని చెప్పాలి అని అంటుంది దీప. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందో దీప? ఎవరితో ఏం చెప్పమంటున్నావో నీకు తెలుస్తుందా? నేను అస్సలు చెప్పలేను, నా వల్ల కాదు అని బోరుని ఏడుస్తాడు కార్తీక్. చెప్పకపోతే బిడ్డను చంపిన హంతకురాలుగా మనం మిగిలిపోతాం అని ఏడుస్తుంది దీప. ఈరోజు మావయ్య జ్యోత్స్న మీద అనుమానంతో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. కానీ డాక్టర్ నిజం చెప్పలేదు. మావయ్య వెళ్ళిపోయాక నేను డాక్టర్ని ఓ ప్రశ్న అడిగాను అంటాడు కార్తీక్. ఏంటి అని దీప అడిగేసరికి ఆపరేషన్ తర్వాత బిడ్డ బ్రతకడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అని అడిగాను. డాక్టర్ ఆశలు వదులుకోవాలని చెప్పింది. ఆ మాట విన్న తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు అని దీప ఒడిలో పడుకుని బాధపడుతూ ఉంటాడు కార్తీక్. ఇక మరోవైపు దాసు శ్రీధర్ ఇంటికి వచ్చి కాశీని కలుస్తాడు. నాన్న అని కాశీ పిలవగానే మర్చిపోయావేమో అనుకున్నాన్రా, గుర్తుపట్టావే అంటాడు. అప్పుడు నా బుద్ధి సరిగ్గా పనిచేయక అలా మాట్లాడాను నాన్న, నన్ను క్షమించు అని కాశీ అనేసరికి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. మావయ్యకు డ్రైవర్గా చేరాను, స్వప్న విడాకులు కావాలంటుంది. నేను నా భార్యను వదులుకోలేను నాన్న, అందుకే మావయ్య చెప్పినట్లు వింటున్నాను అంటాడు కాశీ. మా అమ్మ చేసిన పాపాలే నా పిల్లల జీవితాలకు శాపాలయ్యాయని నోరు జారుతాడు దాసు. పిల్లలేంటి నాన్న, నీకున్నది నేను ఒక్కడనే కదా అంటాడు కాశీ. మాట వరుసకు అన్నానులేరా అంటాడు దాసు. మరి నానమ్మ చేసిన పాపం ఏంటి అని కాశీ అడిగేసరికి మా అమ్మ మీ అమ్మ బాగోగులు సరిగ్గా చూసుకోలేదురా అని కవర్ చేస్తాడు కాశీ. నా జీవితాన్ని ఇలా చేసినందుకు జ్యోత్స్న అక్కను నిలదీయాలి అనుకున్నాను, కానీ తను సుమిత్ర పెద్దమ్మను కాపాడబోతుందని వదిలేశాను అంటాడు కాశీ. అదేంటి శాంపిల్స్ మ్యాచ్ కాలేదు కదరా అంటాడు దాసు. లేదు నాన్న, రెండోసారి మ్యాచ్ అయ్యాయి అనగానే దాసు ఒక్కసారిగా షాక్ అవుతాడు. జ్యోత్స్న నా కూతురు కదా, శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయని డాక్టర్ దగ్గరికి బయలుదేరతాడు దాసు. ఇక మరోవైపు పెంచిన తల్లిదండ్రుల ఫోటో దగ్గర దీపం పెడుతుంది దీప. ఇక అనసూయ పిలుస్తుంది కాంచన. ఏంటత్తయ్య, నాతో చెప్పండి చేస్తాను అని దీప అడిగేసరికి కాస్త కోపంగా నా పనులు నేను చేసుకోగలను అంటుంది కాంచన. ఈరోజు గుడికి వెళ్ళాలి అనుకున్నాను, నేను ఆశపడ్డది జరగకుండా చేశారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది కాంచన. మా అమ్మను ఎందుకు తిడుతున్నావు అని అంటుంది శౌర్య. నీ పని నువ్వు చూసుకోవే అని కాంచన అనేసరికి ఏంటి ఇంత పొద్దున్నే ఇంత కోపం అనుకుంటూ ఎంట్రీ ఇస్తాడు శ్రీధర్. స్వీట్స్ తెచ్చి అందరికీ ఇస్తాడు శ్రీధర్. ఏమైంది దీప, ఎందుకు అందరూ అలా ఉన్నారు అని శ్రీధర్ అడిగేసరికి మీ గురించే మావయ్య అంటుంది దీప. ఏమైందని శ్రీధర్ అడిగేసరికి కార్తీక్ తల్లితో మాట్లాడిన మాటలన్నీ కూడా శ్రీధర్తో చెప్తుంది దీప. కార్తీక్ ఎందుకు అలా అడిగాడు అని అనుమానపడుతూ ఉంటాడు శ్రీధర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.